శ్రీరస్తు. మీ అందరికీ శుభాకాంక్షలు. నా 78 సంవత్సరముల జీవితంలో నేను కనుక్కున్న, అనుభవపూర్వకంగా తెలుసుకుని జీవన సార్థక్యతను పొందినటువంటి విషయం జగత్తంతా ఈశ్వరమయమని. ఈ జగత్తులో పశుపక్షాదులు, వృక్షములు, పంచభూతములు అంతటా నిండి ఉన్నటువంటి ఒక మహా చైతన్యం మనలను నడిపిస్తున్నది, మనకు కర్మఫలములను ఇస్తున్నది. మనలో బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము, విద్య, అవిద్య, అజ్ఞానము, జ్ఞానము, పాపము, పుణ్యము అన్నీ కూడా ఆ సువిశాలమైనటువంటి తెల్లని తెరపైన చిత్రలేఖనం వలె విచిత్రంగా నడుస్తున్నది. చిత్రలేఖనం చక్కని దృశ్యం ఎవరైనా రచిస్తే అది దృశ్యం చూస్తున్నాం. దృశ్యం దేని మీద ఆధారపడి ఉన్నది అంటే తెల్లని తెరపైన. దృశ్యము చూస్తూ దానికి ఆధారమైన తెల్లని తెరను కూడా ఎవరైతే చూడగలుగుతారో, ఏకకాలం ముందే చూస్తారో వారు ఉత్తీర్ణులు. అంటే జగత్తును చూడకుండా ఈశ్వరుని చూడలేరు, ఈశ్వరుని చూడకుండా జగత్తును చూడడానికి సాధ్యం కాకూడదు. జగత్తును మాత్రమే చూస్తే పామరులం, జగత్తులో సర్వాంతర్యామిగా ఉండే ఈశ్వరుని చూస్తే ధన్యులం. ఇది చరాచర జగత్తులో సమస్త జీవకోటికి మానవ జన్మలో సాధ్యమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉత్తమ స్థితి. ఇది మానవ జన్మకే సాధ్యం. దేవతలు లేరా, గంధర్వులు లేరా, వారికి సాధ్యం కాదా? వారు మనుష్య జన్మలో అది చూచిన తర్వాతనే గంధర్వులైనారు. మానవ జన్మలు ఇవి చూడడం చేత దేవతలైనారు. మానవ జన్మలు ఈ అనుభవం పొందిన తర్వాతనే ఇతపూర్వం వారి అంతఃకరణలో, మనుష్య జీవితంలో ఎప్పుడో ఎక్కడో దాగి ఉన్నటువంటి కోరికల యొక్క సాఫల్యంగా ఉత్తమ లోకానికి వెళ్ళారు. ఎప్పుడో కోరుకున్నారు దేవలోకంలో ఉండాలని, జగత్తులో ఈశ్వరుని దర్శించారు, దేవతలైనారు. అంతకన్నా ఉత్కృష్టమైన జీవులు ఉన్నారు. జగత్తంతా నిండి ఉన్న ఈశ్వరుని దర్శించి చూచారు. నాకు ఏమీ అవసరం లేదనుకున్నారు, ఈశ్వరుల్లో లయం పొందారు. ఏ కోరిక లేకుండా ఈశ్వర దర్శనం, మోక్ష విద్య, ఏ కోరిక ఉన్నప్పటికీ సాఫల్యం భగవంతుడి అనుగ్రహమే. దానికి సాధ్యం కానిది లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఏదీ తీరటం లేదు, ఏం చేసినా ఫలించడం లేదు, సుఖాలు దుఃఖాలు ఈ మధ్యన నలుగుతూ ఉన్నాం, ఎప్పటికీ శాంతి కలుగుతుందో? అసలు ఈ నిర్వేదానికి అవకాశమే లేదు. మనుషుడే పుట్టిన తర్వాత నువ్వు వేదజ్ఞుడివా, తపస్సు చేశావా, యోగివా, పండితుడివా, యజ్ఞములు చేశావా, ఈ ప్రశ్నలతో సంబంధం లేకుండానే ఈశ్వర అనుగ్రహం సమస్త జీవాత్మలకు కోరిక చేతనే లభిస్తుంది. అలా కోరుకునే స్థితిలో లేకపోవడం చేత పశుపక్షాదులు అవుతున్నాయి ఆ జీవులు. ఆ కోరిక ఉండడం చేతనే కోరికకి జీవించడానికి, కోరిక నెరవేర్చుకోవడానికి అధికారంతో పుట్టినవాడు మనుష్యుడు. ఇంత ఉత్కృష్టమైనటువంటి అధికారం, ఇంత ఉత్తమ స్థితి ఈశ్వరానుగ్రహం చేత మనకి కలిగినప్పుడు అది కోరకుండా ఉండడం, చేతిలో పాయసం పెట్టినా అది ఎక్కడో పెట్టి మర్చిపోవడం లాంటిది. ఇంతకన్నా ఉత్తమ స్థితి మనకి ఏదో ఎప్పుడో వస్తుందని అనుకోవడం, ఉన్న ఉత్తమ స్థితిని మర్చిపోవడమే అవుతుంది. ఇప్పుడు నేడు ఈ క్షణం, ఇప్పుడు మనం మనుష్య జన్మలో ఉన్నాం. ఇప్పుడే మనకి సంపూర్ణమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈశ్వరానుగ్రహ సిద్ధికి అర్హతతో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి.
ఏమి చేయవలెనని అడగవద్దు, కోరుకోమనే నేను అంటున్నాను. అది నా అనుభవం. ఏమన్నా నువ్వు చేశావా అంటే నేను ఏమీ చేయలేదని ధైర్యంగా చెప్పగలను. చాలా చేశానని అనుకునేంత అజ్ఞానం లేకుండా భగవంతుడు కాపాడుతూ వచ్చాడు. అహంకారం నుంచి రక్షించేది ఈశ్వరుడే. అహంతలో అస్మితలో సమస్త ఫలములను ఇచ్చేది ఈశ్వరుడే. అస్మిత, నేనున్నాననే భావం ఒక ఉత్కృష్టమైనటువంటి ప్రారంభ దశ. ఆ తర్వాత అనేక మెట్లు అంటూ ఏమీ లేవు. ఉత్తర క్షణమే ఈశ్వరానుగ్రహానికి అందరూ అర్హులు. అది అడిగే బదులు ఎన్నో యజ్ఞాలు క్రతువులు చేసి ఒక పిల్లోడు కావాలని కోరవచ్చు, పదవి కోరవచ్చు, ధనం కోరవచ్చు. ఇంత చేయవలనా ఈ చిన్న కోరికకి? సర్వసామాన్యమైనటువంటి మనుషులు కోరే కోరికలు అన్నీ కూడా ఏ గంధర్వుడైనా ఇవ్వగలడు. దానికి శివుణ్ణి యాచించాలా, విష్ణువుని యాచించాలా? శివకేశవులని బ్రహ్మదేవుడు ఆరాధిస్తున్నాడు, తను చేసే సృష్టి అంతా సక్రమంగా జరగాలి అని. దేవేంద్రుడు శివారాధన చేసి నా లోకం, నా పరిపాలన, కింద లోకముల పైన నాకుండే అధికారం, నా విజ్ఞానం జ్ఞానం నాకు ఇమ్మని చెప్పి ఈ దేవేంద్రుడు అడుగుతున్నాడు. అట్లాంటి ఈశ్వరుని మనం ఏదో చిన్న కోరిక, ఇల్లు కట్టుకోవాలని ఉంది, పిల్లకి పెళ్లి చేయాలని ఉంది, ఇది ఈశ్వరుని యొక్క శక్తి, సామర్థ్యము, స్థితి, గతి తెలియక చంటి పిల్లలు, తండ్రి పెద్ద కోటీశ్వరుడు కావచ్చు, ఒక చాక్లెట్ అడుగుతాడు పిల్లవాడు, అది ఏడుస్తాడు ఇవ్వలేదని. ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఎలాంటిదంటే కేవలము అతడి ముందర బ్రహ్మ నుంచి పిపీలిక వరకు ఒకే స్థితిలో ఉన్నారు, కానీ ఉచ్చనీచములలో లేరు, ఎక్కువ తక్కువ వారిలో లేరు. ఈశ్వరుని ముందర ఎక్కువ తక్కువలు లేవు, మనలో మనకున్నాయి. అతడి యొక్క అనుగ్రహానికి అందరూ సమానంగా పాత్రుడు. ఈ విషయం గ్రహించడమే ఒక జీవన సార్థక్యత. ఈ చిన్న మాట గుర్తుపెట్టుకోవడమే మనకి జన్మ సార్థక్యత. ఆ తర్వాత అడగవలసినది అడిగితే ఏవేవి పూర్వ జన్మలలో, ఈ జన్మలో, బాల్యావస్థ నుంచి నేటి వరకు ఏమేమి కోరికలు కలిగినాయో అవన్నీ కూడా క్షణంలో, ఒక చిటికలో సిద్ధిస్తాయి. అడగవలసినదేమో ఆ ఈశ్వరునిలో ఐక్యత, లయము. అది అడిగిన తర్వాత ఇతపూర్వం మనం అడిగినటువంటి కోరికలు అందులో శతాంశంగా, సహస్రాంశంగా, అణువంశగా అవన్నీ తీరిపోతాయి. ఈ రహస్యం తెలుసుకోవడం జన్మ సార్థక్యత. లోకక్షేమం కోసమని ప్రార్థించడం ముక్తి హేతువు. లోకక్షేమం బాగుండాలి, లోకంలో అందరూ క్షేమంగా ఉండాలి, లోకంలో ధర్మం ఉండాలి, ఈ జీవితంలో మనుగడ కాలంలో ఎవరికి ఏ కష్టం ఉండకూడదు, ధర్మంలో అందరూ సుఖపడాలి అనేటటువంటి కోరిక. అంటే లోకం మొత్తం కొరకు ఏ కోరిక కోరుతామో అది మన అంతస్తుకి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం యొక్క అంతస్తుకి తగిన కోరికది. బాగుంది, ఏది కోరాలో అది కోరావు, ఎక్కడ మాత్రమే కోరాలో అక్కడే కోరుతున్నావు, ఎవరిని మాత్రమే అడగాలో వారిని అడుగుతున్నావు అని ఈశ్వరుడు ఒక్క క్షణం యత్కించిత్ తల పంకించుతాడు. అది జన్మ సార్థక్యత. మనం అన్ని కోరికలు తీరినా, ఎంతో ఉన్నత స్థితిని, భోగభాగ్యాలు పొందినా, పూజ్యతలు పొందినా, అవన్నీ కూడా లోకంలో ఎవరూ నిత్యం కాదు. కాబట్టి ఆ కోరికలలోంచి వచ్చే ఆనందం కూడా క్షణికమే. ఆ కోరికలు తీరడం వల్ల వచ్చినటువంటి ఫలం కూడా చాలా స్వల్పమే. ఇది గుర్తించడం చాలామంది అడుగుతూ ఉంటారు. మనస్సు కుదురు లేదు, చిత్త ఏకాగ్రత లేదు,
సాధన చేయలేకపోతున్నాను, ధ్యానం చేయలేకపోతున్నాను, నాకు మనసు నిలబడటం లేదు. ఆ నిలబడకపోవడంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు. మనసులో చాంచల్యంలో కూడా ఈశ్వర చైతన్యమే ఉన్నది. ఏకాగ్రతలో మాత్రమే ఉంది, చాంచల్యంలో లేదు అనుకోవడం అతడిని ఒక చోట ఉన్నాడు, ఒక చోట లేడు అని నిర్ణయించడం లాంటిది. మన మనుగడ, ప్రతి ఊపిరి, మన విజ్ఞానం, జ్ఞానం, అజ్ఞానం, పాపం, పుణ్యం అంతా ఈశ్వరమయం. ఈ విషయం గుర్తిస్తే మనుషుడు చేసేటువంటిది పుణ్యము లేదు, పాపము లేదు, తపస్సు లేదు, దానము లేదు, ఏది లేదు. ఇవన్నీ కూడా ఆ సముద్రంలో ఒక బిందు మాత్రం కూడా కాకుండా అదృశ్యమైపోతాయి. నేను ముఖ్యం, నేనున్నాను అనుకుంటే ఇవన్నీ కూడా సముద్రం అంతా కనపడతాయి. మన కర్మలు మన అల్పత్వం చేత అధికంగా కనబడతాయి. అంతర్యామిని ఈశ్వరుని దర్శించడం చేత 7 జన్మలు చేసినటువంటి క్రతువులు, తపస్సులు అన్నీ కూడా బిందు మాత్రమై, లవలేశమై, అదృశ్యమై అస్థితిని పొందుతాయి. ఎక్కడి నుంచి మనం చూస్తే మన ఆధిక్యత వస్తుంది, ఎక్కడి నుంచి చూస్తే మన అల్పత్వం తెలుస్తుంది. దీన్నే వివేకము అంటారు. వివేకం అంటే ఈ జగత్తంతా కూడా నక్షత్ర మండలం చూస్తున్నాం. నక్షత్రాన్ని రూపం అశ్వనో వ్యాప్తం ఇష్టం మనిషాణ. నక్షత్ర మండలం అంతా ఈశ్వరుడికి శరీరమే. ఆ నక్షత్ర మండలంలో ఒకానొక చిన్న నక్షత్రంలో 10,000 వంతులు లేదు మన భూమి. అందులో మనం ఎంత? ఇంత అల్పత్వము, ఇంత జగత్తంతా వ్యాపించిన ఈశ్వరుడు మనలో ఉండడము, అది అత్యద్భుతం. ఈ జగత్తంతా పరిపాలిస్తూ అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు అణుమాత్రం కంటే తక్కువైనటువంటి నాలో ఉండడం, మనం ఆ విషయం పెట్టుకోవడమే అది అసాధ్యమైన వస్తువుని సాధించినట్టు. అది చిన్నవే. ఈ విషయం చాలా ఇంత సులభంగా ఉందా? అంతకన్నా సులభంగా, నేనే చెప్పడమే చాలా కష్టంగా ఉందేమో, కానీ ఇంతకన్నా సులభమైనటువంటి, నా మాటల్లో ఏమన్నా క్లిష్టత ఉందేమో, కానీ ఈశ్వరానుగ్రహంలో లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. కోరవలసినది సంపూర్ణమైనటువంటి మహాఫలం కోరితే అల్పమైనటువంటి అనేక ఫలములు అందులో అంతర్భాగంగా ఉండి తక్షణమే సిద్ధిస్తాయి. చిన్నదే అడిగితే పెద్దది అడగకపోవడం అనేటటువంటి అజ్ఞానం చేత అజ్ఞానం చేత మనమే బాధపడతాం. నేడు ప్రపంచంలో సమస్త జీవకోటి రకరకాలైనటువంటి కష్టములను అనుభవిస్తున్నారు. జనసంఖ్య పెరిగింది, జీవకోటి యొక్క సంఖ్య పెరిగింది. ప్రకృతిని మనం తింటున్నాం. అందులోంచి పుట్టి దాన్ని చల్లదనం చేత బతుకుతూ దాని అనుగ్రహం చేతనే మనుగడ కలిగి ఉండి దానినే మనం తింటున్నాం. అంతేకాక ఇతర మనుషులను కానీ ప్రాణికోటిని కానీ సానుభూతితో సమగ్రమైన అవగాహనతో చూడడం మర్చిపోయినాం. అది మానవ జాతికి మనుగడకే హానికరమైనటువంటి అజ్ఞానం. దీనికి విరుగుడేమిటి? చెట్లను నాటండి ఇట్లాంటివి కాదు చెప్పడం. అంతటా ఉండే ఈశ్వరుని గుర్తు చేసుకోండి అని చెప్పాలి. చెట్లను నాటండి అని చెప్పి బోర్డులు పెట్టిన వారే చెట్లను నరుకుతున్నారు. దానివల్ల, ఇలాంటి బోధల వల్ల మనం ఏమీ పొందలేం. అంతటా ఈశ్వరమయం, జగత్తంతా కూడా ఈశ్వరమయంగా ఉన్నది. అందులో నేను పరమాణువుగా ఉన్నాను, నేను నాలో ఉన్నాడు అతడు. ఇంత జగత్తంతా వ్యాపించిన వాడు నా అంత అల్పమైన జీవాత్మ లోపల వెలుగుతో ఉండగలిగిన వాడంటే అతడి అనంతత్వము, అద్భుత స్థితి నేను గుర్తించాలి. ఈ జగత్తునంతా నీవు వ్యాపించున్నావు కాబట్టి మనుషులలో ఉండే అజ్ఞానం
మన్నించి నిర్మూలించి నీతో నిండిన జగత్తు నీతో సహా చూచేటటువంటి జ్ఞానం అందరికీ ఇయ్యి. లేకపోతే మానవ జాతికి ప్రాణికోటికి అంత చాలా ఆపత్కాలం అని ఏ సామాన్యుడు ప్రార్థించినా ఈశ్వరుడు అందిస్తాడు. ఈ విషయంలో తాను ఒకడు ఉన్నాడని, తనకు ఒక సంసారం ఉందని, అందులో ఏవో సమస్యలు ఉన్నాయని అని అల్పమైనటువంటి విషయం ఎప్పుడో మరుగున పడిపోతుంది, మర్చిపోతాం. మర్చిపోతే సరిపోయిందా? ఉన్న కష్టాన్ని మర్చిపోతే సరిపోతుందా అని అడగవచ్చు. అది మర్చిపోతే అది పోతుంది. ఏ వస్తువుని మనం మరిస్తే అది అంతర్ధానం అయిపోతుందో అట్టిది మనుషుడి యొక్క సంసారం. దానిని మరవడం అంటేనే దాన్ని నిర్మూలించడం అని అర్థం. మళ్ళీ అది జ్ఞాపకం రాదా? నిర్మూలించిన తర్వాత జ్ఞాపకానికి ఆస్కారమే లేదు. నిర్మూలన కావడానికి ఎంతకాలం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు? రోజుకి ఎన్ని మాటలు ధ్యానం చేయాలి? ఈ ప్రశ్నలకు అసలు మొదటిసారి, మొదటి రోజు, మొదటి గడియ, మొదటి క్షణమే చాలు. ఈ విషయం ఎంత విశ్వాసం మనలో దృఢంగా ఉంటుందో అంత సన్నిహితంగా, అంత క్షణికంగా, అప్పటికప్పుడు, క్షణికం అంటే ఒక క్షణం ఉండి పోయేదని అలా కాదు, తక్షణమే వచ్చి మన్ని రక్షిస్తుంది ఈశ్వరానుగ్రహం. అది యోగ సిద్ధి, అది ఈశ్వరానుగ్రహ సిద్ధి, అది జ్ఞానము, అది ముక్త స్థితి, అది ఆనంద స్థితి. అది జగత్తునంతా ఒక వెలుగులో చూడగలిగినటువంటి ఆనంద స్థితి. అది ఆ వెలుగులో చూడాలి. మనం వెలుగు చీకట్లలో చూస్తున్నాం. ఈ చీకటి అనేటటువంటిది మిథ్య, వెలుగు మాత్రమే ఉంది. వెలుగుకి ఒక చెట్టో పొట్టో గోడో ఇల్లో అడ్డం వస్తే అది చీకటి అంటున్నాం. ఉన్నది వెలుగే. కానీ ఏదైనా అది చూడలేకపోవడం, అడ్డు రావడం పేరే చీకటి. చీకటే మిథ్య, లేనే లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నా అనుభవం, నా ఆనందం, నేను గ్రహించినటువంటి సత్యం మీ అందరితో పంచుకున్న రోజునే ఇంత పెద్ద కుటుంబానికి నేను పెద్దనవుతాను. ఇది మీకు సాధ్యమైనటువంటిది. మీ కొరకు నేను భగవంతుని నిత్యం అడుగుతున్నటువంటిది. దీనికి ఒక మార్గము, కాలము, కాలాంతరము, పెద్ద ప్రయత్నము, అందులో కింద పడిపోవడం, పైకి వెళ్ళడం, అలాంటి అవాంతరములు ఏమీ లేవు. ఉన్నాయి అనుకున్న వారికి ఉంటున్నాయి, కానీ లేవనుకున్న వారు లేకుండా చేసుకుంటున్నారు. మనం మనస్సుని ఎంత పెద్దగా, ఎంత ఎత్తు నుంచి స్థితిని దానికి ఇచ్చి చూడగలుగుతామో మన జీవన ప్రమాణాల్లో సుఖదుఖాలు అంత అల్పమవుతాయి. మనమే ఎత్తు నుంచి దిగువకు చూసుకోవాలి. మనం ఇక్కడే ఉన్న మన మనస్సు ఆ కైలాస పర్వతాగ్రమంతో ఉండవచ్చు. అక్కడ నుంచి ఈ మన భౌతిక స్థితిని మనమే చూడవచ్చు. ఇది యోగం. యోగం అంటే శరీరమును దాటి బ్రహ్మలోకం దాకా వెళ్ళి తాను అక్కడ కూర్చొని శరీరంతో తను జీవించే జీవన ప్రమాణం యొక్క అల్పత్వం తన్ని తానే అక్కడి నుంచి కిందకు చూసుకోగలుగుట యోగం. అది సాధ్యమే, కష్టసాధ్యం కూడా కాదు, సులభ సాధ్యమే. అనుగ్రహం మీద ఆధారపడాలి, ప్రయత్నం చేయాలి. The fulfillment of life is very simple. Treat the entire creation as totally pervaded by the Almighty, the God, the Creator. Although He has occupied the whole seemingly endless universe, He is also able to position Himself within you. In comparison to the size of the universe, you have no size at all. Even to call yourself small is an exaggeration. But inside you He is able to stay, position Himself, looking at you, watching you, protecting you, taking care of you, and
accepting your ignorance as well as your worship with equal grace. Our sin, our merit, our wisdom, and our lack of it, all of them have been accepted by Him with so much grace that He allows us to be in ignorance and yet be graceful to us. There are no dualities in His presence. There is no vidya or avidya, ajnana and jnana in His presence. When we forget His presence, this duality exists in us. But when we position ourselves in His presence at His feet, there is no duality that is binding you or playing games with you. Duality vanishes the moment you position yourself in His presence and realize His presence inside yourself. It is a simple process. It is not a process that takes decades or centuries. Even decades are not in our command. Within a decade we are becoming older, more ignorant, more incapable, more confused, much worse in every direction. So where is the progress? And we are spending ourselves every day in hunger and sleep, in troubles, wishes, and the senses of disappointment because of our own ignorance. We are spending ourselves to say that in a few more decades I will be able to see the God, is to imagine that in much worse condition than my own present now, I will be able to see Him. How can it be? As it is today, this minute, you are capable of realizing Him because of His grace. It is, to start with, many people say it is difficult to see God. Yes, in a minute, the whole situation transforms itself into such a one that you will be able to say it is impossible not to see God. It is an inevitability. You have to see Him. It is therefore not the result of great long efforts. It is momentous. In a moment it can be achieved. This has to be realized. And somebody says, I am struggling, I am progressing. It doesn't really make sense to me. There is no time will lapse between the desire and its fulfillment, insofar as the grace of God is sought. It is well, even to acquire a small property or a house, it may take decades. In his youth, a man might have desired to have a beautiful building. He acquires it in his old age. But the same desire, degree of great desire that he had in youth for a house, has also faded away. The realization of that desire is not that sweet as it was imagined to be at the start of life. Between the desire and its fulfillment, there is a degenerative change occurring in the man. The fruit is not as enjoyable as imagined in the first moment of desire. చాలా చిన్న విషయములు మనం గుర్తుపెట్టుకునేటట్టయితే అవే మన రక్షిస్తాయి. మరి ఎందుకు వేదములు, వేద విజ్ఞానం అంతా, యజ్ఞములు, క్రతువులు ఇవన్నీ ఎందుకు? అదంతా కూడా సృష్టి యొక్క రహస్య విజ్ఞానం. అది సృష్టిలో ఉండే విషయములన్నిటినీ చెప్పుతూ ఉన్న సృష్టిని ఉన్నట్టుగా మనకు అర్థమయ్యేటట్టు చేయడానికి మనుషులు తపస్సుల్లో చేసిన మహాప్రయత్నమే వేదములు. అదంతా చదివి అర్థం చేసుకోగలమా? అంత అవసరమా? అది జగత్తు ఉందనుకునే వారికి, ఊర్ధ్వలోకములు ఉన్నాయనుకునే వారికి,
స్వర్గాన్ని అపేక్షించే వారికి, రాక్షస సంహారం చేసేవారికి, లోక కళ్యాణం చేసేవారికి, ఇంద్రపదవిని ఆశించి సంపాదించి ఆనందించేవారికి ఆ వేద విజ్ఞానం అంతా అవసరమే. మనం ఈ యుగంలో అటువంటి శక్తికి పొలిమేరలో కూడా ఎక్కడా లేం మనం. అందుకని ఆత్యంతికమైనటువంటిది, అతి ఉత్కృష్టమైనటువంటి చిట్ట చివరిదైనటువంటి దేవతలు కూడా, ఇంద్రాదులు కూడా అడిగేటటువంటిది ఆ కోరిక అడగడానికి పొందడానికి మాత్రం మనకు అర్హత ఉంది. చాలా చిత్రం. అంటే ఎలా చెప్పడం, నీకు ఒక 10 ఎకరాలు సంపాదించే శక్తి లేదు, కానీ రాజ్య సింహాసనం సిద్ధంగా ఉంది. ఇదే ఈశ్వర కటాక్షాన్ని అవగాహన చేసుకునే వింత స్థితి. చాలా చిత్రం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా ప్రార్థన భగవంతుని నిత్యం నేను అడగడం, నీవు మానవుల్లో ప్రప్రథమంగా ఉన్నావని, ఇది నీ జగత్తని వాళ్ళకి స్వప్నంలో అయినా ఒక తెలివి రావాలి. అంటే తెలివి అంతా స్వప్నం అయితే స్వప్నంలో తెలివి వస్తుంది. ఈ జగత్తంతా మనం మిథ్యాత్వం అనుభవించడంలో ఉండేటటువంటి అవిద్య నశిస్తుంది. మై ప్రేయర్స్ టు ది ఆల్మైటీ ఈజ్, let my large family and every intelligent, every man realize your presence. Then once he is able to believe of your presence, he will realize it. Believing in presence, the presence of God everywhere, is realization of his presence. There is no time lag between these two. It is one and the same event, two sides of the same moment, like a coin. నా ప్రార్థన భగవంతుడికి ఇదే నేను నిరంతరం చేస్తున్నది. ప్రపంచమంతా కూడా అన్ని దేశాలలో ఉండే నాగరికత ఏవేవో సిద్ధాంతములతో జీవిస్తున్నాయి. భారతదేశంలో కొంగు బంగారంగా మనకి పెద్దలు ఇచ్చినటువంటి మహావిజ్ఞానం ఇక్కడ ఉండి కూడా మనం దానిని విస్మరించి మనం ఏదో కష్టపడుతున్నాం అని అనుకుంటే మనం ఉన్నటువంటి ధనం మర్చిపోయి యాతనికి బయలుదేరినట్టు. అది భారతదేశంలో జరగరాదు, జరగకూడదు. తాత్విక చింతన మన జీవలక్షణం. అయితే పూర్వయుగములలో ధర్మాచరణ, ఊర్ధ్వలోకములలో ఉండే దేవతలను అర్థించి యజించడము, సుసంపన్నమైనటువంటి సమాజ జీవనంలో ధార్మిక జీవనాన్ని అనుసరిస్తూ సుఖజీవనం చేయడము అనేటటువంటి సాంప్రదాయంలో ఇన్నాళ్ళు ఉన్నాం మనం. కలిలో ఆ వైదిక విజ్ఞానము సాంప్రదాయము క్షీణించింది. అది నశించదు, క్షీణించింది. అయితే నిర్వేదమా, పోగొట్టుకున్నాను దుఃఖమా? లేదు. అవి సాధ్యం కానటువంటి భౌతికమైన అల్పత్వంలో ఉన్నప్పుడు తాత్వికమైనటువంటి అనల్పత్వము సాధ్యమే. ఈ అల్పత్వం భౌతికము, బౌద్ధికము, మనస్సు, బుద్ధి, చిత్తము, విజ్ఞానము, శారీరక సౌష్ఠవము, శక్తి, సామర్థ్యము, ఆయుర్దాయము, బుద్ధి, వీటికి సంబంధించినటువంటి వైదిక విజ్ఞానం అయితే ఇవన్నీ లేకుండానే పొందగలిగినటువంటి ఈశ్వరానుగ్రహం, తాత్విక చింతన, తాత్వికమైనటువంటి అత్యంతిక ఫలము సులభం. మనకి ఏ అశక్తత వచ్చిందో అదే మన శక్తి, అదే మనకి qualification. Our ignorance of all the knowledge, about the knowledge that the earlier yugas have given to the humanity, is itself a qualification. You are not asked to face an examination because you have not gone through the course. You have not been taught any course. Once you are not asked to face an examination, you are freed from the clutches of examinations and its results. You are instantly eligible to receive the highest boon, highest grace of God. కలి ధర్మక్షీణమవుతుందని అన్నారే కానీ భగవద్ అనుగ్రహం క్షీణిస్తుందని ఎక్కడైనా చెప్పారా?
ధర్మం మాత్రమే ఈశ్వరానుగ్రహానికి పాత్రమైతే ధర్మం వల్ల వచ్చే లాభం ఏంటంటే సామాజిక సుఖజీవనం. ఈశ్వరానుగ్రహం ఒక యుగంలో తక్కువ, మరొక యుగంలో ఎక్కువ అనే భేదం ఏ శాస్త్రంలోనూ ఎవరు ఎక్కడా చెప్పని మాట, చెప్పలేదు. అది ఈశ్వరానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. చాలా ఉదాహరణకి ఎలాగా అంటే 10 అంతస్తుల దివ్యభవనం కట్టుకొని దాని మీద కూడా చుట్టూ లతలు పాకించుకొని చుట్టూ చక్కని అద్భుతమైనటువంటి అరణ్యం లాంటి వనం పెంచుకున్న తర్వాత అందులో లోపల అంతర్గృహంలో లోపల వింజామరలు వీసుకుంటూ చక్కని అందరు గానాలు వింటూ ఉండగా శైలో పడుకున్న వాడికి సూర్య దర్శనం ఎంత కష్టమో, గుడిసెకు కూడా లేనటువంటి పేదవాడికి సూర్య దర్శనం ఎంత సులభమో గుర్తు చేసుకుంటే తేడా తెలుస్తుంది. There is a man who is living inside a great palace, 10 stories tall, several square kilometers wide. Inside of it he is in a bedroom, receiving the cool winds from the fans, listening to music. Can he see the sun bright while a roofless hut is able to show the sun direct to the man inside the hut? All this complex of achievement is hiding the sun's vision from him, while the absence of all this complex is able to put him right before the sun. That is the difference between the earlier yugas and the Kali. Insofar as the Vedic knowledge is concerned, this is my understanding. I am much, much more convinced that my understanding is true. In this confidence, I live in happiness. As the days roll by, as I am able to see events around me, as I am able to watch the changes and progress or whatever of the religions and their performance of religions on the human being, I am able to see, minus this, we are safer, we are happier, we have a direct contact and the presence of God before us. We are not ineligible, more ineligible than the earlier generations to seek to have the grace of God. We are more eligible. This is a very direct situation. It's not difficult to understand. Well, if you treat the Guru as your authority to clarify matters for you, this is the finality of your Guru's teaching. మీ గురువాక్యం మీద అంతా ఏ సందేహమైనా నాకు తీర్చగలిగిన వాడు నా గురువే అని మీరు అనుకునేటట్టయితే ఇదే నా బోధ, ఇది మీకు సత్యం. వేద విజ్ఞానం లేకపోవడం అంటే చాలా సౌలభ్యం. నడవలేని శిశువుని నెత్తి మీద పెట్టుకుని తండ్రి తీసుకువెడతాడు. తన వార్ధక్యంలో నడిచే కొడుకు భుజం మీద తానే కూర్చుంటాడు. చిన్నప్పుడు ఆ కొడుకుకి ఉండేటువంటి అశక్తతలో ఉండేటటువంటి ఎలిజిబిలిటీ, ఆనందం ఎక్కువదని గుర్తుపెట్టుకోండి. అదే ఎక్కువది. ఎంత తెలుసుకుంటారో అంత బరువు. కిరీటం పెట్టుకున్న తల వంగుతుంది. తలపాగా పెట్టుకున్న రైతు తల ఎత్తి నడుస్తుంది. I have seen all the levels of living and thinking, the so-called ignorance and the so-called knowledge, the so-called achievements and the so-called failures. These are nothing but shadows cast on our minds by the imagined trees under the sun. In fact, there is no obstruction to sunlight. It's
That is, it exists in our own ignorance of truth. The moment you are able to say, I am before God, I am in the God, I am holding the God in me, all dualities vanish, your achievements become, they appear before you in readiness to take you. I am not exaggerating, I am repeatedly saying what I have experienced. This is a wonderful situation we have landed ourselves in Kali, thanks to our ignorance of Vedas. Then there is neither dharma nor adharma once you are able to see the presence of God. పురాణముల్లో కూడా చెప్తారు, పురాణాస్ సే దిస్. There are certain higher regions where there are no Vedas. In those higher regions there is no dharma or adharma. Those regions there is no ignorance or even knowledge. That's a very strange thing. We think because there is knowledge there is no ignorance. No. In those higher regions, in this very creation, there is no ignorance, no knowledge also. Then what remains? Pure happiness, grace, bliss. And do you know this proportion? Those great regions are 1,000,000 times larger than our region of ignorance. In fact, we are an insignificant, we have an insignificant presence in this universe, and therefore we are ignorant. The insignificance of ignorance and our own region of ignorance should be realized. The whole creation is lustrous, blissful. Presence of God is all over. And those who have forgotten that they existed on the earth at any time, even while living on the earth, have experienced this great truth. It's a very strange thing. How come do you want to give us some false confidence by saying all this? No, I am trying to remove your false confidence in yourself. I am trying to inculcate the real confidence in you by telling you the presence of God is so great in you that you don't exist at all. It's a very simple, direct experience that all of us can have. Even if I am going to live several more years, I cannot improve on this message. This is the ultimate one. I have given a careful thought day and night as to what I could ultimately say. Keep on saying something is one thing, saying the ultimate is another. If I am able to say the ultimate, my job ends there. And your journey ends there. That is the last word of the Guru, the final word of the Guru. Later, you are the Guru, you are God, and there is no sense of duality between Guru and yourself, or the God and you and the God, you and the Guru. All us, one. I've been, in the last few hours, experiencing this with all of you as one single dot. So many people did not exist in my mind, in my subconscious or consciousness in the last few hours. I therefore say this is a blissful time, this is a great time, a grand time, a grandest experience. ఇందాక కొన్ని గంటల నుంచి మీరందరూ అనేక మంది ఎక్కడా లేరు, నేను ఒక్కడే ఉన్నాను, మీరందరూ నాలో ఉన్నారు, మనమంతా ఒకటే ఉన్నాం. అలాంటి అనుభవంలో ఉన్నాను నేను. అందుకని
ఇంకా ఎన్ని సంవత్సరములు జీవించినా ఎంతకన్నా దీనిపైన బోధ ఏదైనా చెప్పగలుగుతానా అని ఆలోచిస్తే పైన జీవి కనపడటం లేదు. ఏది చెప్పిన తర్వాత ఇక చెప్పవలసిన అవసరం ఉండదో, తర్వాత పర్యవసానం ఇవేం ఉండవు. అది చివరికి పరమగురు బోధ, అదే ఈశ్వరుని యొక్క ఆజ్ఞ, ఆర్డైన్మెంట్ ఆఫ్ గాడ్. దాన్ని అనాలి, ఇది చెయ్యి, ఇది చేయ అవసరం లేదు, ఇంకేమి చేయక్కర్లేదు. నేను ఉన్నానని గుర్తు పెట్టుకో, నీ సంగతి నువ్వు మర్చిపో. జాగ్రత్త అవస్థలో నిద్రలో ఉండు, నిద్రలో జాగ్రత్త అవస్థలో ఉండు. ఈ రెండే యోగ సమాధి అని అనిపించుకుంటాయి. రెండు కూడా ఏకకాలమందు లైక్ టూ సైడ్స్ ఆఫ్ కాయిన్ ఒకచోటే ఉంటాయి. జేబులో ₹1 పెట్టుకున్నామంటే అందులో 2 సైడ్స్ ఉన్నాయని అర్థం. విడతీయడానికి వీలు లేదు. ఏదో దుఃఖం వచ్చింది, ఎవరినో పోగొట్టుకున్నాను, నిజంగా పోగొట్టుకోలేదు, నీవు ఉంటే అతడు పోయినట్టు. ఈ మిథ్యలు, ఈ భావాలన్నీ కూడా ఈశ్వర స్థితిని గుర్తించినప్పుడు పోతాయి. ఈశ్వర స్థితిని మరిచినప్పుడు చాలా ఉంటాయి. వాటికి యజ్ఞములు చేస్తారా, దానాలు చేస్తారా, యోగం తపస్సులు చేస్తారా, ఎంత చేసినా ఇంకా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే యజ్ఞము తపస్సులు చేస్తున్న కాలంలో కూడా మళ్ళీ కర్మ చేస్తూనే ఉంటాడు. అన్నిటికీ ఒక క్షణంలో వీటిని రద్దు చేయాలి. వీటిని మిథ్యతో వాటిని ఏమి ఆనమాలు కూడా లేకుండా నిర్మూలించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దగ్గరలో ఉన్నటువంటి నా కుటుంబం, దూరంగా ఉండే నా కుటుంబ సభ్యులు అందరూ కొన్ని గంటలు నాతో ఒకటిగా, ఒక బిందు మాత్రంగా దూరం లేకుండా, వేరు కాకుండా, వేరుగా లేకుండా నేను అనుభవించాను. అందుకని ఈ మాటలు చెప్తున్నాను. నేటి నుంచి జీవన ప్రమాణాల్లో తేడాలున్నాయి, సుఖాలున్నాయి, దుఃఖాలున్నాయి అనేటటువంటి మనస్సుని దూరం చేసుకోండి. సుఖం కానీ దుఃఖం కానీ మనం వాటికి ప్రాణప్రతిష్ఠ చేశామే కానీ పాపం వాటివి లేవు. అవి దేవుణ్ణి కూడా వచ్చి విగ్రహం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మనం పూజ చేసి ముట్టుకోకుండా దూరం నుంచి దండం పెడతాం. మనం చెక్కిన శిల. అవర్ dualities of pain and pleasure, happiness and sorrow are our own creation. Like we make an idol of the God and then do prana pratishtha and then worship it and say that God is giving me the boons. Similarly, our own creation in our mind of our happiness and the opposite of it are binding on us. They are working on us because we have given existence to them, we have given life to them, we have given power to them, we have given power to rule to them. It's our own election. Let us be clear about one thing. We are in such a beautiful time. It's beautiful because we are powerless, ignorant and innocent. Lost all great heritage of Vedic knowledge, if at all. Therefore we have become eligible to the highest without efforts. కుంటివాడు, గుడ్డివాడు, అతడి దగ్గరికి అన్నీ వస్తాయి. కాలు చెయ్యి తెలివి ఉన్నవాడు నడిచి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు ఇంకా నీ శక్తిని పెంచుకో, నీ విజ్ఞానాన్ని పెంచుకో, బాగా ఇంకా చదువు, యోగాన్ని అభ్యాసం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ ever and ever, so that you will keep facing higher and higher examinations. ఎంత తెలివి పెంచుకుంటారో అన్ని పరీక్షలు.
ఎంత విజ్ఞానం సంపాదించుకుంటారో అన్ని పరీక్షలు. ఇది బాగా అవగాహన చేసుకోండి, యోచించండి. నా మాటలు మీ జీవితంలో ఈ క్షణం నుంచి అన్వయించుకొని వాటి భావంతో జీవించే ప్రయత్నమే చేస్తూ ఉండండి క్షణక్షణం. అనతి కాలంలో ఈశ్వర సాన్నిధ్యాన్ని మీరు అనుభవిస్తారు. నేను మీలో మీరు పొందుతున్నటువంటి ఈశ్వరానుభూతి నేను పొందాను మీలో. అంటే మీ అనుభవమే నేను అనుభవించాను. బాగా అవగాహన చేసుకోండి, సాధ్యమవుతుంది. ఒక విచిత్రమైనటువంటి కాలచక్రంలో ఒక క్షణం, ఒక గడి వచ్చాం మనం. I have experienced your experience of God in the last few hours. I repeat. You may be not knowing about it, but try to know it. Things will be all right. Everything is all right. The world will be blessed by our presence. మన వల్ల, మన మనుగడ వల్ల దేశం, మన స్థితి వల్ల లోకం, జీవకోటి ధన్యత పొందగలదు. It's not a tall claim, it's not a tall order. It's simplistic in expression, realistic in expression, and it's a reality. చిన్న విషయములను గురించి ఇటు చూడవద్దు. చేతనైన పని చేస్తే చేయండి, యాంత్రికంగా చేయండి. ఈ చిన్న విషయమైనా అది పెద్దది కావడానికి కారణం మన మనస్సు అనేటటువంటి భూతద్దంలో చూడడం. We should not yield to the weakness and the suspicion in ourselves about ourselves. నాకేం లోటు, భగవంతుడున్నాడు లోపల, అతని అనుగ్రహం నాకు కలుగుతుంది, ఇంక సమస్యలు లేవు, నేనే లేను అనే మాట తనకి తాను చెప్పుకున్న క్షణమే యోగం. ఆ భావంలో ఉండడమే సమాధి, దాని ఫలం పొందడమే యోగ ఆనందం. అది అందరికీ సులభంగా, కరతలామలకంగా చేతిలో పెట్టిన ఉసిరిక పండు వలె కరతలామలకం అంటే సాధ్యమైనటువంటిది. చూస్తుండగా కాలచక్రం గబుక్కుని మనం ఈ భౌతిక స్థితిలో ఉండం, అంతే కదా, పోతామని అనుకోవడం. ఈ శరీరాల్లో ఇలాగ కూర్చుని ఉండకపోవచ్చు 100 ఏళ్ళ తర్వాత. అయితే ఏమైంది, ఉంటాం. ఎక్కడుంటాం? అతడిలో ఉంటాం, ఈశ్వరుని లోపల ఉంటాం, శాశ్వతమైనటువంటి స్థితిలోకి పెడతాం. ఒకవేళ చాలా బాగున్నాం, నాకు ఈ రోజుల్లో బిజినెస్ బాగా కలిసి వస్తుంది, అద్భుతంగా ఉంది, నాకు కాలం, గొప్ప రాజయోగం అనుభవిస్తున్నాను, అది కూడా చాలా అజ్ఞానం చేత అనుకునే మాట. అది అజ్ఞానం ఎప్పుడవుతుందంటే కష్టం కూడా అజ్ఞానం అయినప్పుడు. రెండు సమదృష్టిని నేర్చుకోవాలి. ఎంతకన్నా నేను చెప్పగలిగిన ఈ క్షణంలో ఇప్పుడు చెప్పగలిగిన విషయంలో నాకేం తోచడం లేదు. ఇది చెప్పిన తర్వాత ఇంక చిన్న విషయంలో చెప్పడం తప్పు. ఈ మాటనే మనసులో గుర్తుపెట్టుకుని అందరూ, మీరు, మీ బంధువులు, మీ పిల్లలు, ఎవరిని మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళు, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళు మీ మనసులో ఈ స్థితిలో ఉండాలని మీరు కోరండి. సర్వకర్మలు క్షణంలో అదృశ్యమైపోతాయి. కర్మలు అదృశ్యమైపోతాయి కాబట్టి కర్మ ఫలాలు ఉండవు. కర్మలు అలా ఉండగానే ఫలం ఇవ్వకుండా ఉండే శాంతులు చేయించుకుంటున్నాం మనం. కర్మ నాశనం చేయకుండా కర్మఫలం పోవాలని చాలా శాంతులు చేసుకుంటూ ఉంటాం. రాహుగ్రహ జపం, కేతుగ్రహ హోమం ఇట్లాంటివి. Our Shanti Kriya is such, we are not able to destroy the karma, but we are trying to destroy the results of karma. The karma itself can be uprooted, destroyed, and negated by our realization of the presence of God in us. Since He is the reality and we are the unreality,
the unreality has been assessed and dismissed. So the karma of the past is related to the unreality of our personality. The reality does not have a karma. It's a forever matter, forever truth. So karma is destroyed. And where are the results of that karma? There is neither an enjoyer nor the karma itself with its results. ఈ చిన్న విషయం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాదు. నేను శాస్త్రం చదవలేదు అనడానికి వీలు లేదు. ఈ చిన్నవాడు కూడా తెలిసే విషయాలు ఇవి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు, మీ బంధువులు, మీ కోరికలు, మీ భయాలు అన్నీ కూడా అంతా కూడా సార్వకాలికంగా ఈ క్షణం నుంచి శుభప్రదమై శాంతి సుఖం తప్ప రెండోది లేదు అనే విషయం మీరు గ్రహించాలి అని నా ఆశయం. ఇంతసేపు ఇక్కడ నాతో కూర్చోవడం నిష్ఫలం కాకూడదు. కేవలం వినోదం కాదు, ఆ స్థితిని మీకు భగవంతుడు ఇవ్వాలని నేను ఏదైతే మిమ్మల్ని మీ లోపల చూచానో అది మీరు కూడా చూడాలని, మీలో నేను చూచిన వస్తువుని మీరు చూడాలని అడుగుతున్నాను. కానీ నేను చూసినదే మీరు చూడాలని, ఇంకెక్కడికో బయట వస్తువుని చూడమని నేను అంటం లేదు. సులభమే, సాధ్యమే. ఇంత భక్తితో ఇంత శ్రమపడి అందరూ ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం, ఈ చిరంజీవులు ఎంతో దూరం నుంచి వచ్చి మనకి శ్రావ్యంగా గానం వినిపించారు. భక్తి పాటలు విన్నాం, భక్తి మాటలు విన్నాం, భక్తిని చూచాము, అనుభవించాము. ఇదంతా కూడా అశ్వమేధాలు 100 చేస్తే స్వర్గం రావచ్చు, కానీ ఏమీ చేయకుండా అడిగితే మోక్షమే రావచ్చు. చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్ళవలసినది కాదు, అది ఉన్న చోట ఉండి తెలుసుకునేది. అది ఇది నాకు నమ్మకం ఉంది. నేటి నుంచి మనుగడ చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని కూడా తీసేసి కామ క్రోధ లోభాదులు, ద్వేషం, ఈర్ష్య, అసూయ, ద్వేషభావాలు, విరోధభావాలు చుట్టూ వాతావరణంలో ఏవైతే ఉన్నాయో మన పవిత్రత చేత అవి నిర్మూలం కావాలి. అంత శక్తి ఈ జ్ఞానానికి, ఒక్క వ్యక్తిలో ఉండే జ్ఞానానికి ఉంది. అది 1000 దీపాలను వెలిగించగలదు, 1000 చీకట్లను పోగొట్టగలదు. అలాంటి వాళ్ళే 10,000 మంది ఉంటే ఇక లోకానికి లోటేం కావాలి? ఏమీ లేదు. ఆ భావంతో నేను మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఏదో ఇవాళ జన్మదినోత్సవం చేసుకుంటే నాకేమిటి ఆనందం? నాకున్న ఆనందం అంటూ ఏదైనా ఉంటే జన్మదినోత్సవాల వల్ల వచ్చిన ఆనందం కాదు, అది ఉండడం చేత ఏదో ఒక స్థితిలో ఉండడం చేత వచ్చిన ఆనందం. అట్టి ఆనందాన్ని మీకందరికీ మీలో మీరు అనుభవిస్తుంటే నేను చూడడం నాకు ఆనందం, కానీ నా ఆనందం మాత్రం నాకుంటే నాకేమిటి ఆనందం? అయితే ఎందుకు రావాలి? మీరు ఎంత శ్రమపడాలి, ఎందుకు కష్టపడాలి? నా ఆనందం ఏదైతే అనుభవిస్తున్నానో అది మీలో ప్రతి ఒక్కరూ అనుభవించాలి అనే సంకల్పమే నాది. అనుకున్నాక ఈశ్వరుడు ఇవ్వకపోతాడా అని పూర్తి నమ్మకం నాకు. ఇస్తాడు, వెంటనే ఇస్తాడని ఈ శుభాకాంక్షలే మీకు చెప్తూ అందరినీ విశ్రాంతి తీసుకోండి, శ్రమపడ్డారు, క్షేమంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని చెప్తున్నాను. శుభమస్తు. You must all experience the same bliss that I have experienced, that has fulfilled the purpose of my existence for so many years on this earth. That should be yours. For what? You might say, oh Guruji, you have done this, you have done that, you have done tapas, yoga. What have we done? In this context I can say I have not done anything. I have lived in bliss, not by doing anything,
by not doing anything. It is so simple. It's a hard fact. Let you all enjoy the same bliss that I have. And incidentally, those small little pleasures of material life that you have been imagining are great. Let them fall at your feet and serve you. And let you realize the insignificance of the realization of the desires by going through them, not by reconciling with their absence. There is no conciliation, there is no reconciliation, there is no compromise, even on material plane. But the moment they are realized as insignificant, they fall at your feet. This is the kind of grace I am seeking from the God, and invoking His grace, invoking His kindness, His presence in all of you, in all those who are yours and ours. Shubham Bhuyat.